ఇండియా నీడ్స్ మోర్ డాక్టర్స్. WHO సేస్ 1 డాక్టర్ ఫర్ 1000 పీపుల్. అసలు 1000 మందికి ఒక డాక్టర్ ఎందుకు అవసరం? అంటే 1000 మందిలో ఎంతమంది సిక్ ఉన్నారు? ఒకవేళ సిక్ అయినా కానీ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ డిసీజ్? ఎందుకంటే మెడిసిన్ లో దర్ ఇస్ నో అండూ బటన్, నో సాఫ్ట్వేర్ ప్యాచ్, నో సెకండ్ ఛాన్స్. ఐటీ అనుకో, బగ్ వచ్చింది, సాల్వ్ చేస్తారు, మళ్ళీ డిప్లాయ్ చేస్తారు. మెడిసిన్ ఈజ్ నాట్ లైక్ దట్. మెడిసిన్ లో ప్రాబ్లం వచ్చింది, మీరు సాల్వ్ చేయలేదంటే డెత్. మనకు కావాల్సింది ఏంటి తెలుసా? వీ నీడ్ అ బెటర్ హెల్త్ కేర్, బెటర్ డిజైన్డ్ హెల్త్ కేర్. జై హింద్. చాలా బాధాకరమైన విషయం, ఒక అబ్బాయి అలిజిడ్లీ హీ కట్ హిస్ లెగ్ బికాస్ పీడబ్ల్యూడి కోటాలో ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. నేను ఈ వీడియో చేయడానికి ఈ న్యూస్ నన్ను చాలా మూవ్ చేసింది. కొన్ని ఫ్యాక్ట్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను. దీంట్లో మీకు ఏ లాజిక్ అర్థమైందో నాకు by the end of the video comment section lo mention cheyandi. And very unusual of me to say this, I want you to share this video if you find it worthful to your friends and family, whoever is competing, whoever thinks that getting into a certain course వీళ్ళ లైఫ్ మారుస్తుంది అనే థాట్ ప్రాసెస్ లో పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారా లేదా పిల్లలు ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోకుండా ఈ ర్యాట్ రేస్ లో ఎవరినైతే తల పెడుతున్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 20 లక్షల స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఉండే టోటల్ ఎంబీబీఎస్ సీట్స్ ఎంత? 1.3 lakh. స్టూడెంట్స్ ఈ సీట్ తెచ్చుకోవడానికి వాళ్ళ టీనేజ్ ని లిటరలీ సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది అసలు కన్సిడరేషన్ లోకి లేని టాపిక్. చాలా సార్లు ఈ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ లో ఇష్టానుసారం మాట్లాడడం, అవసరమైతే కొట్టడం కూడా జరుగుతుంది. బేసికలీ వాళ్ళ డిగ్నిటీ ఈజ్ ఆల్సో అట్ స్టేక్. ఆల్ ఫర్ వన్ మెడికల్ సీట్. కాంట్రరీ టు ఆల్ దిస్, మనం ఎల్లప్పుడూ ఒక మాట వింటూ ఉంటాం, ఇండియా నీడ్స్ మోర్ డాక్టర్స్. WHO సేస్ 1 డాక్టర్ ఫర్ 1000 పీపుల్. మన దగ్గర సరిపోవట్లేదు, ఉండే వర్క్ ఫోర్స్ ఈ డాక్టర్స్ ఉండే పాపులేషన్ కి మ్యాచ్ అవ్వట్లేదు అని నాతో రీసెంట్ గా ఒక మంచి ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు. అండ్ నేను ఆన్లైన్ లుకప్ చేసినప్పుడు కూడా ఇలాంటి విషయాలే చదివాను. అయితే ఒక సీరియస్ క్వశ్చన్ ఎవరైనా ఇప్పటి వరకు అడిగారా? అసలు 1000 మందికి ఒక డాక్టర్ ఎందుకు అవసరం? అంటే 1000 మందిలో ఎంతమంది సిక్ ఉన్నారు? ఒకవేళ సిక్ అయినా కానీ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ డిసీజ్? మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఆర్ ఈజీ టు ట్రీట్. ఇల్నెసెస్ చాలా సింపుల్ గా ఉంటాయి. దగ్గు, జ్వరము, మోషన్స్, గ్యాస్ ప్రాబ్లము అన్ని అనట్లేదు, మోస్ట్ ఆఫ్ దెమ్. అయితే మనం ఎగ్జాక్ట్లీ ఏ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం ఇక్కడ? సో నేను ఇందాక చెప్పినట్టు 1.28 మెడికల్ సీట్స్ ఉన్నాయి. 20 to 25 lakh స్టూడెంట్స్ నీట్ ఎవ్రీ ఇయర్ అటెంప్ట్ చేస్తున్నారు. విచ్ మీన్స్ పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే 6% ఆఫ్ ఆస్పిరెంట్స్ కి ఎంబీబీఎస్ సీట్స్ వస్తున్నాయి. ఇందులో చాలా తక్కువ గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి. గవర్నమెంట్ సీట్స్ ఇప్పుడు ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ అవుతున్నాయి. అంటే 50% ఆఫ్ గ్రోత్ ఇన్ ద పాస్ట్ 5 years కనిపించింది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్, ద కాంపిటీషన్ ఇస్ బ్రూటల్. ప్రెషర్ ఎంత ఎక్స్ట్రీమ్ ఉందంటే ఇలా అబ్నార్మల్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేసిన స్టూడెంట్ కేసెస్ వింటూనే ఉంటాం. కొన్నిసార్లు వాడు హార్మ్ చేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు, కొట్టుకున్నాడు, చేయి కోసుకున్నాడు, లేదా వర్స్ట్ కేస్ సినారియోలో ఇలా డిజేబుల్డ్ కోటాలో సీట్ తెచ్చుకుందామని కూడా ట్రై చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ స్టిల్ అన్ అలిజిడ్ ఇన్ఫర్మేషన్. It has not been proven in courts. అయితే ఇవన్నీ విషయాలు మనం కన్సిడర్ చేసుకుంటే we should understand one thing, that there is something deeply wrong, not just with education, with how we think about healthcare.